రైతు సోదరులందరికీ నా నమస్కారాలు. నా పేరు పేరం రాజమోహన్ రెడ్డి. ఈ వీడియో అనేది ప్రకాశం జిల్లా దర్శించి చేస్తున్నాను. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను వరిలో కానీ మినుములో కానీ ఏ కొత్త వెరైటీ వచ్చినా కానీ దాన్ని మినీ కిట్ రూపంలో తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసి నా తోటి రైతు సోదరులందరికీ ఫౌండేషన్ సీడ్ ఇస్తుంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో అనేది మీ మొబైల్లోకి వస్తుంది. అలాగనే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు బెల్ అనేది కంపల్సరీగా నొక్కండి. ఇప్పుడు చూస్తున్న ఈ వెరైటీ వచ్చేసరికి RGL 7034 అనే సన్న వరి రకం. ఇది BPT 5204 ప్రత్యామ్నాయంగా ఈ వెరైటీని డాక్టర్ పాలడుగు సత్యనారాయణ సార్ ఈ వెరైటీని రూపొందించారు. ఈ వెరైటీ అనేది గాలులకు కానీ ఎటువంటి తుఫాన్లకు కానీ ఎటు వాతావరణ పరిస్థితులు అన్నిటినీ తట్టుకొని నిలబడే ఉంటుంది కానీ పడదు. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఎకరానికి 75 కేజీల బస్తాలు 60 బస్తాలు అనేవి తేలిగ్గా వస్తాయి. ఈ 7034 RGL 7034 వెరైటీకి గింజ ఏంటంటే BPT 5204ని పోలి ఉంటుంది. దీనికి మార్కెట్ ప్రాబ్లం అనేది ఉండదు, మరియు పొట్ట తెలుపు అనేది ఉండదు. ఈ వెరైటీని BPT 5204 సమానంగా కొనుగోలు చేస్తారు. మార్కెట్ ప్రాబ్లం ఉండదు, పొట్ట తెలుపు ఉండదు, నీరు కట్టి అనేది బాగుంటుంది. మిల్లులో మనం 100 కేజీలు ఓట్లు ఇచ్చినప్పుడు ఏంటంటే 72 కేజీల బియ్యం రికవరీ రావడం జరిగింది. సో ఈ వెరైటీ అనేది అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వచ్చే వెరైటీ. ముందుగా రైతులందరి తరపున డాక్టర్ పాలడుగు సత్యనారాయణ సార్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇంత మంచి వెరైటీని మినీ కిట్ రూపంలో రైతులందరికీ ఇస్తున్నందుకు, ఇంత వెరైటీని రూపొందించినందుకు. ఈ వెరైటీ గొప్పతనం ఏంటంటే ఒక్కొక్క ఎన్నుకు వచ్చేసరికి దగ్గర 500 గింజల వరకు ఉంటాయి. ఈ గింజ అనేది BPT 5204ని పోలి ఉంటుంది. చూడండి రైతు సోదరులారా, వెన్ను అనేది బాగా పొడుగు, మరియు ఇది ఎటువంటి గాలులకు కానీ తుఫాన్లకు కానీ వర్షాలకు కానీ పడిపోదు. ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి అంటే పడిపోయే వెరైటీలు వేసుకుంటే అది ఇంటికి కూడా తీసుకొచ్చుకోలేని పరిస్థితి ఉంటుంది. సో ఈ వెరైటీ యొక్క గొప్పతనం ఏంటంటే మొన్న పోయిన సంవత్సరం మొంతా తుఫాను వచ్చింది. ఆ తుఫాను కూడా తట్టుకొని నిలబడే ఉంది కానీ పడలేదు. అందువల్ల ఈ వెరైటీని రైతు సోదరులు ధైర్యంగా సాగు చేసుకోవచ్చు. మరియు ఈ వెరైటీ అనేది కాండం అనేది బాగా దృఢంగా ఉంటుంది. దీనికి ఒక్కొక్క దుబ్బుకు వచ్చేసరికి దగ్గర 40 నుంచి 50 పిలకలు అనేది మనం గమనించడం జరిగింది. దీని దుబ్బు అనేది బాగా దృఢంగా ఉంటుంది. దోమపోటుని, అగ్గి తెగుల్ని మరియు ఎండాకు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. కొంతవరకు మోగు పురుగును కూడా బాగా తట్టుకుంటుంది. ఈ గింజ అనేది ఎలా ఉంటుందంటే BPT 5204 గింజని పోలి ఉంటుంది. మార్కెట్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇదనేది గింజ BPT 5204 అనమాట. మీ కళ్ళ ముందే బిగుతున్నాను రైతు సోదరులారా, చూడండి ఎన్నులు. గింజ క్వాలిటీ కూడా చూపిస్తాను. సేమ్ BPT 5204 ఎలా ఉంటాయో అలానే ఉంటాయి వడ్లు, సేమ్ డీటెయిల్ అనమాట. మార్కెట్ ప్రాబ్లం ఉండదు. దీనికి ఏంటంటే పొట్ట తెలుపు అనేది అసలుకి ఇది పొట్ట తెలుపు అంటే మనం పొట్ట తెలుపు గురించి చూసినప్పుడు ఏంటంటే, నలిపి చూసినప్పుడు ఏంటంటే పొట్ట తెలుపు అనేది అస్సలు లేదు. దీనికి నీరు కట్టి అనేది బాగా ఉంటుంది, మరియు కుకింగ్ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెరైటీ యొక్క అంటే మెయిన్ వచ్చేసరికి ఒక వెరైటీ మార్కెట్లో వచ్చేసరికి ఎంత దిగుబడి వచ్చినా కొన్ని వెరైటీలు మార్కెట్ ప్రాబ్లం అయితే ఉంటుంది. ఈ వెరైటీకి అయితే మార్కెట్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు. బియ్యం రికవరీ కూడా దగ్గర 72 కేజీల వరకు ఉంటుంది. దీని దిగుబడి సామర్థ్యం వచ్చేసరికి ఒక ఎకరానికి 75 కేజీల బస్తాలు 60 బస్తాలు అనేవి తేలిగ్గా వస్తాయి. ఎందుకంటే దీని ఎన్ను అనేది బాగా పొడుగ్గా ఉంటుంది, మరియు సైడ్ బ్రాంచెస్ అనేవి అంటే వెన్నులో పిలకలు అనేది బాగా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క ఎన్నులో 500 వరకు గింజలు ఉంటాయి కాబట్టి దుబ్బు శాతం బాగుంటుంది. కాబట్టి తేలిగ్గా 75 కేజీల బస్తాలు 60 బస్తాలు అనేది ఖచ్చితంగా వస్తాయి.
అందువల్ల ఏంటంటే రైతు సోదరుడు అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ పంట పండించి ఎక్కువ దిగుబడి తీసుకునే వెరైటీ ఏంటంటే ఈ ఆర్జిఎల్ 7034. ఇది ఆర్జిఎల్ 7034 అనే వరి రకం దుబ్బు. ఈ దుబ్బులో ఎన్ని పిలకలు ఉన్నాయి మరియు గింజ అనేది ఎన్నులు అనేది ఎలా వచ్చాయో చూడండి. విరగపండేసింది చూడండి రైతు సోదరులారా, విరగపండేసింది. ఇప్పుడు ఈ దుబ్బులో ఎన్ని పిలకలు ఉన్నాయి అనేది మీ కళ్ళ ముందే క్లియర్గా లెక్క పెడతాను. చూడండి రైతు సోదరులారా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42. ఈ దుబ్బులో వచ్చేసరికి దగ్గర 42 పిలకలు అనేవి చేసింది. ఈ 42 పిలకలు ప్రతి దాంట్లో ఎన్ను అనేది వచ్చింది. వెన్ను రావడమే కాకుండా వెన్ను కూడా బాగా పొడుగ్గా వచ్చింది. చూడండి విరగపండేసింది. 2025 ఖరీఫ్ సీజన్లో నేను చాలామంది రైతు సోదరులకి ఫోన్ చేసి అడగడం జరిగింది. వాళ్ళు నాకు ఫోన్ చేశారు, నేను కూడా వాళ్ళకి ఫోన్ చేసి మన కర్ణాటక కానీ తర్వాత తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ 3 రాష్ట్రాలు ఏంటంటే ఆర్జిఎల్ 7034 వెరైటీ ఖరీఫ్లో రబీలో ఎలాగా ఆ ఏరియాలో పర్ఫామ్ చేస్తుందని అడిగాను. అందులో దిగుబడి కూడా ఏ ఏరియాలో ఎంత వస్తుందో కూడా అడిగాను. ప్రతి ఏరియాలో 50 బస్తాల కంటే ఎక్కువే వస్తుంది కానీ తక్కువ రాదని చెప్పారు. కర్ణాటక ముఖ్యంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏరియాలో రైతు సోదరులు కొంతమంది నాకు ఫోన్ చేసి ఈ వెరైటీ చాలా బాగుంది, మెయిన్ మార్కెట్ ప్రాబ్లం లేదు, కుకింగ్ క్వాలిటీ బాగుంది, గాళ్ళకు పడిపోవట్లేదు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఇచ్చే వెరైటీ అని చాలామంది రైతు సోదరులు తెలపడం జరిగింది. అందువల్ల ఈ వెరైటీని ప్రతి రైతు సోదరుడు ధైర్యంగా సాగు చేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా ఉంటుంది. గింజ క్వాలిటీ కానీ వెన్ను కానీ ఈ విధంగా ఉంటుంది. బీపీటీ 5204తో సమానంగా ఉంటుంది. బీపీటీ 5204 లాగా మార్కెట్ కూడా వెళ్ళిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా ఈ వెరైటీని అయితే సాగు చేసుకోవచ్చు. అతి తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఈల్డింగ్ వచ్చే విధంగా ఈ వెరైటీని సాగు చేసుకోవచ్చు. ఈ వెరైటీ ఏమేమి తెగులు తట్టుకుంటుంది దాని గురించి ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ముఖ్యంగా వరిలో వచ్చే అగ్గి తెగుల్ని బాగా తట్టుకుంటుంది మరియు ఎండాకు తెగుల్ని బాగా తట్టుకుంటుంది. ఎప్పుడైతే అగ్గి తెగులు అటాక్ అవుతుందో అప్పుడనేది మెడవిరిపోవడం అనేది కానీ దిగుబడుల ప్రభావం కానీ అగ్గి తెగులు అనేది దిగుబడి మీద చాలా ప్రభావం చూపిస్తుంది దిగుబడి తగ్గడానికి. అందువల్ల ఏంటంటే ఈ వెరైటీ అయితే అగ్గి తెగుల్ని మరియు దోమపోటుని మరియు మోగు పురుగుని కంకినెల్లు ఉంటుంది. ఆ కంకినెల్లు కూడా చాలా వరకు తట్టుకుంటుంది. అందువల్ల ఏంటంటే అన్ని తెగులకి బాగా తట్టుకుంటుంది, పొలం మీద పడిపోదు మరియు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి అనేది తేలిగ్గా రైతు సోదరులు అనేది తీసుకోవచ్చు. ఈ ఆర్జిఎల్ 7034 వెరైటీని మనం రైతు సోదరులకి సీడ్ ఇవ్వడానికి అనేది మనం రెడీగా ఉన్నాము. ఇది సీడ్ చేసే ప్రాసెస్ వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే నీట్గా మనుషుల చేత కోపించి 1 వారం రోజులు బాగా ఎండనిచ్చి ఎటువంటి కల్తీలు బెరుకులు లేకుండా నీట్గా ఓదిలు అనేది వేసి తొక్కిచ్చేసి చాట్లతో తూర్పాలు పోసి తర్వాత ఏంటంటే నీట్గా గ్రేడింగ్ చేసి 25 కేజీల బ్యాగుల రూపంలో నా తోటి రైతు సోదరులందరికీ ఈ సీడ్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సీడ్ కావాల్సిన రైతు సోదరులు ఎవరైనా డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి ఫోన్ చేయాల్సిందిగా రైతు సోదరులందరినీ కోరుచున్నాను. సీడ్ ఇవ్వడమే కాదు రైతు సోదరులారా, పంట వేసుకున్న దగ్గర నుంచి అది అయిపోయేంత వరకు మీకు ఏ డౌట్లు ఉన్నా ఎప్పుడు ఏమి మందులు కొట్టాలి, ఎంత ఎరువు వేయాలి, అవి మొత్తం నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. ఖచ్చితంగా అది భారంగా అయితే నేనైతే ఫీల్ అవను. ఓకే, ధన్యవాదాలు రైతు సోదరులారా.